వండర్ఫుల్, ఎక్సలెంట్, మార్వెలస్, మైండ్ బ్లోయింగ్. నిజంగా సంక్రాంతి అంటే సంక్రాంతి. నేను ఇవాళ మా పిల్లల్ని తీసుకొని వచ్చాను ఈ మూవీకి. ఎన్ని రోజులుగా ఇందిరా తర్వాత ఇవాళ చూసాను మూవీ. వింటేజ్ బాస్ ఎక్సలెంట్. అరాచక సినిమా మాత్రం మెగాస్టార్ ఫర్ ఎవర్. క్లాస్ మాస్ ఏదైనా బాసే. నో డు ఫుల్ ఒరిజినల్. వెంకటేష్ కూడా చాలా అంటే చాలా బాగా జెల్ అయిపోయారు. సూపర్ సినిమా. ఇప్పటి నుంచి కాదు, మేము చిరంజీవి సినిమా ఇప్పటి నుంచి కాదు చూసేది. సంక్రాంతి కాదు, దివాళీ వరకు ఇదే సినిమా. దివాళీ వరకు దివాళీ చేసుకోవాలా. చిరంజీవి సంక్రాంతికి వచ్చిండు, దివాళీ వరకు పండుగ, మళ్ళీ సంక్రాంతి వరకు చిరంజీవి కాకనే. సూపర్ నైస్. మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. వరంగల్ ఉంటాడు మా సారు కానీ ఐ లైక్ యూ. కానీ ఈ సినిమా ఉంది చూసా, ఆ ప్రభాస్ సినిమా కూడా చూసిన. ఫస్ట్ షో ప్రభాస్ది ఫస్ట్ షో చూసిన. కానీ ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు. ఓన్లీ కించపరిచి మాట్లాడదు చేయొద్దు. మా ఈరోజు మనమే చెప్పుకోవాలి గొప్ప, కానీ ఎవరిని కించపరచొద్దు. అయితే ఇప్పుడు చెప్పినట్టు రఫ్ చేసాడు సినిమా. టికెట్లు ఎవరైనా తీసుకోకపోతే తీసేసుకోండి, దొరకవు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా. బాస్ ఆల్వేజ్ ఇస్ బాస్ ఇస్ అ మెగా విక్టరీ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. పక్కా గరడా మొగుడు, రౌడీ అల్లుడు, చంటబ్బాయి, అంతే. బాస్ ఇస్ బ్యాక్. ఆల్వేస్ బ్యాక్ అన్న. నాకైతే గొంతు పనిచేస్తలే. ఒకటే ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు అరిసరిసి నా గొంతు పోయింది. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్. మెగాస్టార్ బాస్ ఇస్ బ్యాక్. చిరంజీవి రిక్షా వాడు టైంలో కామెడీ ఎలా ఉందో అది బ్యాక్ వచ్చింది. సేమ్ కామెడీ మళ్ళీ రిపీట్ అయింది. చాలా రోజుల తర్వాత ఆయన ఫుల్ లెంత్ కామెడీ చేశారు. నో డౌట్ మెగాస్టార్ సూపర్. సినిమా అదిరిపోయిందండి. చిరంజీవి దగ్గర నుంచి ఏం కావాలో అది అదిరిపోయింది సినిమా. థ్యాంక్స్ అనిల్ రావిపూడి, సూపర్ ఎరగదీసేసావు. అండ్ వెంకీ కూడా అద్భుతం, బ్రహ్మాండంగా ఉంది ఇద్దరిది. మూవీ మొత్తం చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేసాము. ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. షడ్రుచులతో సూపర్ అన్నం పెట్టాడు మెగాస్టార్. ఎట్లా ఉందన్న సినిమా? మూవీ ఎంత చూసినా తక్కువ. ఎన్నిసార్లు అన్నా అన్నిసార్లు చూడొచ్చు ఈ సంక్రాంతి టైం. పండగకు వచ్చాం, కుంభస్థానం బద్దలు కొట్టాం. రికార్డులు బద్దలు కొట్టాలంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. బాగుంది సినిమా. మూవీ చాలా బాగుంది. అనిల్ రావుపూడి ఆల్ టైమ్ హిట్ రికార్డు. అనిల్ రావుపూడికి అలా మదర్స్ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి హిట్ అయింది మూవీ. జై చిరంజీవి. ఇది ఎట్లా చెప్పాలని తెలియట్లేదు, బట్ నా ఏజ్ వచ్చేసి 30, బట్ ఆయన అయితే 72 సంథింగ్ ఎంతో ఉన్నారు. సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఆయన అలా కనిపించడు. దానికి ఇంకోటి చెప్పాలంటే 30 ఏళ్ళకు ముందు మా నాన్నగారు, మా ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళ దాన్ని బట్టి ఈరోజు నాకు తెలిసి ఖైదీ నెంబర్ 150 అప్పుడు నేను చూశాను ఆయన హిట్ అనేది. మళ్ళీ మాకు అది చూడడానికి 10 ఏళ్ళు పట్టింది. ఓజీ ఒకటి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది. ఈ సంవత్సరం 2026 అనేది ఓన్లీ మెగా ఫ్యాన్స్ కానీ చెప్తా. ఇది కూడా ఎందుకు గట్టిగా చెప్తున్నా అంటే, మాకు ఆయన చూడడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఆయన హిట్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. కానీ ఇది నిజంగా ఒక మెగా ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే వెంకీ మామ అనేది ర్యాంప్. అసలు ఒక ర్యాంపేజ్ మనకి తెలుగు ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి చూపించాడు. ఇది మల్టీ స్టార్ కంటే ఒక ర్యాంపేజ్ అని చెప్పాలి. సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీస్ అందరూ వాచ్ చేయాల్సిన మూవీ. ఇది చిరంజీవి ఫ్యాన్ బేసు, ఇంకొక ఫ్యాన్ బేసు ఇవన్నీ చెప్పేసి లేదు అదొద్దు. రాయసాబ్ది ఉండాలన్న, రాయసాబ్ది ఉండాలి. ఆయన చెప్పాడు రాయసాబ్ది అన్న లేదు ఆయన చెప్పాడు రాయసాబ్ది ఉండాలి కటౌట్. అవి ఇవ్వద్దు. కానీ వాస్తవం చెప్పాలంటే చిరంజీవి అనేది మనం ప్రూవ్ చేసుకోకర్లేదు. అది నేను చెప్తా. అదే మనం అసలు ప్రూవ్ చేసుకోకలేదు. కానీ ఎవరి గురించి మనకు. కానీ ఈసారి అయితే అనిల్ రావిపూడి చూపించాడన్న. ఫ్రాంక్గా చెప్పాలంటే ప్యూర్ ఎంటర్టైన్మెంట్, ఒక్క బూత్ పదం లేకుండా. లాస్ట్ అంటే నాకు తెలిసి లాస్ట్ సంక్రాంతి అప్పుడు వెంకటేష్ గారి సినిమా వచ్చినప్పుడు పిల్లలతో అట్లా మాట్లాడిస్తారా, అలా చెప్పిస్తారా అని చెప్పి ఆయన ట్రోల్ చేశారు అనిల్ రావిపూడి మీద.
కానీ ఈసారి ఈ సంక్రాంతికి ప్యూర్ ఒక ఏ సర్టిఫికేట్తో ఇంకోటి లేకుండా ప్యూర్ ఫ్యామిలీ మొత్తం చూసేలాగా ఒక మాట ఇది జారకుండా క్లీన్ మూవీ అనేది చూపించారండి. ఇది నేను ప్రాంగా చెప్తున్నాను, ఎందుకంటే ఒక మెగా ఫ్యాన్ కానీ ఇంకోటి చెప్పట్లేదు. ఒక మూవీలో ఎవరిగా నేను చెప్తున్నాను, టీఎఫ్ఐ ఎవరైనా ఉంటే మటుకి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సింది. సినిమా అయితే చాలా బాగుంది. నేను నిజంగా 20 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చాను. అసలు ప్రజెన్స్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ బాగా రాసుకున్నారు. ఆయన ప్రతి అనిల్ రావుపూడి గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను ఆయన ఎలా చూపించాలనుకుంటున్నానో ఆయన్ని మైండ్లో పెట్టుకొని రాసన్నారో చాలామంది ట్రోల్ చేశారు. వీడు ఎలాగే అంటాడు, ఏదో కామెడీ పెడతాడు. కాకపోతే ఇందులో కామెడీతో పాటు ఎమోషన్ ప్లస్ మంచి కంటెంట్ కూడా ఉంది. అంటే లైక్ మిడిల్ ఏజ్ బయట చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, కానీ అందరూ తెలిసిపోయి ఉంటుంది పాడికి మేము పేజెస్ ట్విట్టర్లోని. చిరంజీవి గారు మిడిల్ ఏజ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు. అంటే ఇద్దరు పిల్లల ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ప్లస్ ప్రతి ఫస్ట్ హాఫ్ అయితే సీట్లో కూర్చాడు. అసలు హైలైట్ అసలు అరిచేర్చి గొంతుపోయింది. ఫస్ట్ హాఫ్లో థమ్స్అప్ తాగితే సెట్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో అరిచేర్చి మళ్ళీ పాడైపోయింది. అసలు బయట రైటింగ్ బాగుంది. రైటింగ్ ప్లస్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చూపించి ప్లస్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఆయన మేమ్స్ని ఆయన మీద చూపించుకున్నారు, అది బాగా పండింది. వెంకటేష్ గారు వెంకీ గౌడ్ యాజ్ యూజువల్గా అది ఫ్యాన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడడం మాత్రం చాలా బాగా ఉంది. అస్సలు ఎక్కడా బోర్ కొట్టలేదు. నిజం చెప్పాలంటే ఈ 2026 సంక్రాంతిలో ఫ్యామిలీ మొత్తం ఒక అరటాక్ వేసుకొని పప్పన్నం సాంబార్ మొత్తం ఒక భోజనం తినడం బంటి భోజనం ఈ సినిమా. ఈ రోజుల్లో ఫ్యామిలీస్ చూసే సినిమాలు అసలు రావట్లేదు కదా, వాళ్ళందరికీ ఎలాంటి వల్గారిటీ లేకుండా ఎలాంటి రక్తపాతం లేకుండా బాగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం క్లాసు ఉంది, మన యూత్ కోసం మాసు ఉంది. అసలు చెప్పాలంటే ఓ రకంగా గరాణా మొగుడు, అత్తకెమ్ముడు, అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, శంకరదాస్ ఎంబీబీఎస్ అన్నీ బాగా చూపించాడు, చాలా బాగా తీశాడు. సినిమా అదిరిపోయింది. చిరంజీవి గారు మరి ఇప్పటివరకు చాలా ట్రోల్స్ చేశారు. రీఎంట్రీ తర్వాత నాకు తెలిసి ఈ రేంజ్ సినిమా ఆయన మళ్ళీ చేయలేదు. ఈ సినిమా ఐ థింక్ ఇప్పటి నుంచి ట్రోల్స్ చేసిన వాళ్ళందరూ నోళ్ళు మూసుకోవాలి. చిరంజీవి గారే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చిరంజీవి గారు ఇప్పటి నుంచి చూస్తే చిరంజీవి గారి టైం కానీ చిరంజీవి గారి టైమింగ్ కానీ ఈ జనరేషన్ ఆడియన్స్కి అనిల్ రావుపూడి గారు చాలా చాలా బాగా చూపించారు. వెంకటేష్ గారి క్యామియో చాలా బాగుంది సినిమాలో. సినిమా మొత్తం త్రూ అవుట్ నాకు అరిచేర్చి గొంతుపోయింది. సో ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ యాజ్ అ కోర్ మెగా ఫ్యాన్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇప్పటివరకు అదే చెప్తున్నా కదా, ఆయన ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ చేయాలని అది నుంచి ఇంటర్నెట్లో చాలా ట్రోల్ చేస్తున్నారు. కామెంట్ చేసిన నోళ్ళు అన్నీ మూసుకోవాలి. జై చిరంజీవి, బాస్ ఇస్ బ్యాక్. మూవీ చాలా బాగుందండి, తప్పకుండా చూడాలి అందరూ కూడా. సంక్రాంతి ముందే వచ్చింది అనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసి బాగా ఎంజాయ్ చేసే క్లీన్ కామెడీ ఉంది సినిమా అంతా కూడా. సో మస్ట్ వాచ్ ఫర్ సంక్రాంతి. చిరంజీవి సినిమా బాగుంది. నేను చిరంజీవి అభిమాని. చిరంజీవి సినిమా బాగుంది, అభిమాని కాకుండా ఒక క్లారిటీ చెప్తాను. శశి క్యారెక్టర్ బాగుంది. నయనతార గారు బాగా చేశారు. బాగా చేశారు క్యారెక్టరు. ఈ చిల్డ్రన్స్ కూడా బాగా చేశారు. చిన్నపిల్లగాళ్ళు కూడా చాలా 5 years అంటే 5 years ఉన్న చిన్నపిల్లగాళ్ళు కూడా సినిమాకి రావచ్చు. బట్ సినిమా వరకు బ్లాక్ బస్టర్ అన్న. అనిల్ రావుపూడి గారు ఏం తీశారే కానీ అసలు చిరంజీవిని శంకదాదా ఎంబీబీఎస్ అనేది కామెడీ ఫస్ట్ రాజు, కానీ అది కాకుండా ఆయనలో ఏం మెసేజ్ ఉన్నదని బయటికి పంపించినాడు. చిరంజీవి గారు హైలైట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యూ. మళ్ళీ వెంకీని ఒక మామలా చూపించాడు చిరంజీవికి. చిరంజీవి గారికి ఒక బామద్దలా చూపించారు, కానీ షార్ట్కట్లో అన్న అంటాడు చిరంజీవిని. బట్ ఎందుకంటే చిరంజీవి గారు హైలైట్ చేశాడు. కానీ నా లైఫ్లో అది గ్యాంగ్ లీడర్ తర్వాత బామా అంటాడు కదా, ఆ తర్వాత ఇది బెస్ట్ ఫ్యామిలీ మూవీ ఇది ఒకటే. థ్యాంక్స్ ఫర్ యూ. జై మెగాస్టార్. బ్లాక్ బస్టర్. సూపర్. సంక్రాంతి హిట్. బాస్ ఇస్ బ్యాక్. బ్లాక్ బస్టర్ పొంగల్. సూపర్ హిట్. సూపర్ హిట్. మూవీ చాలా బాగుంది. సూపర్ భయ. అనిల్ రావుపూడి కాపాడాడండి. మూవీ సూపర్ అండి, వండర్ఫుల్ ఉంది. ఈ సంక్రాంతి మన శంకర్ వరప్రసాద్ గారిది, బిగ్ బాస్ చిరంజీవి గారిది.